నిజంగా నేను డైరెక్టర్ అవుతానా? నాలో ఆ కళ ఉందా, లేక పిచ్చిగా కళలు కంటూ టైం వేస్ట్ చేస్తున్నాను? నేను నిరూపించాలి. నాకు ఈ కళ ఉందని ఎవరికో నిరూపించే లోపు నాకు నేను నిరూపించుకోవాలి. మన బొబ్బులు రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఇలాంటి ఆలోచనలో పడిపోయా. వెంటనే నా కళ్ళ ముందువన్నీ చిత్రీకరించి నా రాతలతో ప్రాణం పోసి ఒక చిన్న చిత్రాన్ని తీద్దాం అనిపించింది. ఒకసారి కళ్ళు మూసుకొని నా మాటలని నువ్వే చెప్తున్నట్టు ఊహించుకో. యాక్షన్! చూడండి, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఒకరు వెనకాల ఒకరు నడుస్తూ చలికి వణుకుతూ ట్రైన్ ఎక్కడానికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ అమ్మాయి భయం లేకుండా పావురంలా దూకుతూ పైకెక్కిస్తుంది. వెనక నుంచి మెల్లగా వెళ్ళు అని వాళ్ళ అమ్మ గొంతు. నాకేమైనా అయితే ఈ పిల్లల్ని నడపడం కష్టం అయిపోతుందేమో అనే భయం ఆమె అడుగులు. ఆమెకు ఆ జాగ్రత్త నేర్పిన పెద్దవాళ్ళు కూడా మెల్లగా కష్టంగా ఆ మెట్లు ఎక్కేస్తున్నారు. జీవితంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కొత్త పరీక్షలు తప్పవని తెలిసిన వయస్సు వాళ్ళు. తోడుండి చేయి పట్టుకొని నడిపించవలసిన పావురం తెలియక పాపం ముందే వెళ్ళిపోతాం. చిన్నప్పుడు పెద్దవాళ్ళ సహాయం లేకుండా మనం పెరగలేదు. ఇప్పుడు వాళ్ళకే మన సహాయం అంతకన్నా ఎక్కువ అవసరం అని మనకు తెలియడం లేదు. మన చేతులు పట్టుకొని నడిపించిన వాళ్ళ చేతులు ఇప్పుడు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మనకు తెలియడం లేదు. ఇది 2 నిమిషాలు వాళ్ళని చూసి నా మనసులో రాసుకున్న రాతలు. నిజంగా నేను డైరెక్టర్ అవుతానా? అరే, నా ట్రైన్ వచ్చేస్తుంది. ఇన్ని ఆలోచించే నేను అంత తెలివైన వాడిని ఇప్పుడే గుర్తొచ్చింది. ట్రైన్ టికెట్ తీయడం మర్చిపోయాను. ట్రైన్ ఎక్కిన వెంటనే ఒక హీరోని కలిశాను. నేనేం హెల్ప్ చేయలేను అన్నాడు. ఈ అర్థం కాని ప్రపంచాన్ని అద్దంలో నుంచి చూస్తున్న ఒక అమ్మాయి పేరు చిత్ర. 1 గంట ప్రయాణంలో విజయనగరం వచ్చేపాటికి ఇవెందుకు ఇంత క్వాలిటీగా ఉన్నాయని అతను అడిగే లోపు టీటీ వచ్చి నన్ను టికెట్ అడిగాడు. నేను ఆవిడని చూసిన టెన్షన్ లో విజయనగరం వచ్చిన సంగతి మర్చిపోయి ఎక్కడి బాబు అని అడిగితే విజయనగరం అండి అని చెప్పేశాను. అయితే దిగిపో బాబు అన్నదా. కాదు మేడం, నేను వైజాగ్ వెళ్ళాలని వెంటనే చెప్తే అయితే ఫైన్ కట్టు బాబు, లేకపోతే పోయి టికెట్ తీసుకుని రా అన్నారు. నేను పరిగెట్టుకుని వెళ్ళి వచ్చి టికెట్ తీసుకునే లోపు చూస్తుండగానే ట్రైన్ మిస్ అయిపోయింది. ఫస్ట్ చాలా బాధపడ్డాను, తర్వాత భయపడ్డాను. ఆఫీస్కి టైం అయిపోతుంది. బ్రేకప్ అయిపోయిన బొబ్బిలి కొంటున్న జీవితంలోకి వైజాగ్ కొంట ఎంట్రీ ఇచ్చినట్టు వెంటనే ఇంకొక ట్రైన్ వచ్చింది. వెనక ముందు చూడకుండా ఫస్ట్ వికలాంగులు పెట్టి ఎక్కేశాను, తర్వాత వెంటనే పెట్టి మారాను. వీడికి వికలాంగులు పెట్టిలో పర్మనెంట్ సీట్ కావాలనుకుంటా, పైకి రారా. ఈ ట్రైన్ రాకపోతే నా ఉద్యోగం ఊడిపోదును బాబు. ఈ ఖాళీ ఉన్న సీటు మీదేనా? కాదా, నేనే రిజర్వేషన్ చేశాను, టీటీ వస్తే వెళ్ళిపోమని చెప్పి. అవును, ఇంతకీ నేను డైరెక్టర్ అవుతానా లేక ఊరికే పిచ్చిగా కలలు కంటున్నా?